దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఈరోజు మనం దేవుని మహిమపరచడం నేర్చుకుంటున్నాం. ఏం చేయాలట? దేవుని మహిమపరచ. ఎప్పుడు దేవుని మహిమపరచాలి? దేవుడు మన జీవితంలో కార్యాలు అద్భుతాలు చేసినప్పుడు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి. అందుకని ఇక్కడ చూడండి, మరి ఇక్కడ యేసు ప్రభు ఈ లోకం ఉన్నప్పుడు యేసు అక్కడి నుండి వెళ్ళి ఇక్కడ నుండి సీదోను ప్రాంతం నుండి మరి ఆయన బయలు వెళ్ళినాడు. సీదోను ప్రాంతం నుండి మరి ఆయన బయలు వెళ్ళి గలిలయ సముద్ర తీరమున ఉన్న తీరముకు వచ్చి కొండ ఎక్కినాడు. హల్లెలూయా. ఫస్ట్ సీదోను ప్రాంతంలో ఉండే కానాను స్త్రీ బిడ్డను బాగు చేసినాడు. ఆమె వేడుకున్నప్పుడు తర్వాత ఆడికెళ్ళి యేసు ప్రభు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమున, గలిలయ సముద్రం దగ్గర తీరమున వచ్చాక ఒక కొండ ఎక్కిండట. చెప్పాలి, ఏమెక్కిండట? ఆయన ఒక కొండ ఎక్కి యేసు ఈ లోకం ఉన్నప్పుడు ఎక్కువ శాతము అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు, కొండకు వెళ్ళేవాడు. మరి ఎందుకు కొండ ఎక్కవలసి వచ్చిందంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా బాగా వేల మంది వచ్చేది. ఏమొచ్చేది? అందుకే ఆయన ఊళ్ళో ఉండకపోయేది. అరణ్య ప్రదేశానికి వెళ్ళేవాడు, కొండకు వెళ్ళేవాడు, సముద్రానికి వెళ్ళేవాడు. ఎందుకంటే ప్రజలు పట్టడానికి. కాబట్టి యేసు ప్రభు కూడా సీదోను ప్రాంతం నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళి గలిలయ సముద్ర తీరమున వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా, హల్లెలూయా, ఏడ కూర్చుండట? గలిలయ సముద్రం దగ్గర ఒక కొండ ఉంటుంది. ఆ కొండకు వెళ్ళినాడు. ఆ కొండ మీదనే కూర్చుండగా అక్కడ ఏం జరిగిందంటే బహు జనసమూహము ఆయన వద్దకు వచ్చి, ఎవరు వచ్చినట్టు చాలామంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరు వచ్చింది చెప్పండి? ఆ కొండ మీద కూడా కొన్ని వేల మంది వచ్చేసింది. ఎప్పుడైతే ఆయన వెళ్ళి గలిలయ సముద్రం దగ్గర సరస్సు తీరమున కొండ ఉంటుందో ఆ కొండకు వెళ్ళి యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు. కొన్ని వేల జనసమూహం మంది అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఆయన వద్దకు వచ్చి ఏం జరిగింది? ఒకటి వినండి అందరూ. ఒకటి కుంటివారును, రెండోది గుడ్డివారును, మూడోది మూగవారును, నాలుగోది అంగహీనులు మొదలైన వారు అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదాల యొద్ద పడవేసిరి. మీకు అందరికి అడుగుతున్నా, యేసు ప్రభు గలిలయ సముద్రం దగ్గర ఒక కొండ ఉంటుంది. కొండ మీద కూర్చొని ఉన్నాడు. ఎవరు వచ్చిన అక్కడ? కొన్ని వేల మంది ప్రజలు ఆడికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది మరి? ఆ ప్రజలు ఎవరిని తీసుకొచ్చినట? చెప్పాలి మీరు. ఆ ప్రజలను ఎవరిని తీసుకొచ్చినట? చూడండి, జాగ్రత్త వినండి. 4 రకాల ప్రజలను తెచ్చింది. మొట్టమొదటిగా ఆయన యొద్దకు కుంటి వారిని తీసుకొచ్చినారు. రెండోది గుడ్డోళ్ళని తీసుకొచ్చినారు. మూడోది మూగవారిని తీసుకొచ్చినారు. నాలుగోది అంగహీనులను పట్టుకొచ్చినారు. ఇప్పుడు చెప్పాలి మీరు. ఆ జనసమూహము యేసు ప్రభు ఎక్కన్నాడు? చెప్పండి. గలిలయ సముద్రం దగ్గర సరస్సు తీరమున ఒక గుట్ట ఉంటుంది. గుట్ట మీద ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చున్నప్పుడు ఎవరు వచ్చిన అక్కడికి? కొన్ని వేల మంది ప్రజలు ఆడికి వచ్చినారు. జనసమూహం వచ్చింది ప్రజలు. మరి వాళ్ళు ఏం తీసుకొచ్చిండు? 4 రకాలు చెప్పండి. ఎన్ని రకాల ప్రజలు తెచ్చిండు? మొదటిగా కుంటి వారిని, రెండోది గుడ్డి వారిని, మూడోది చెప్పండి మూగవారిని, అంటే మాటలు రాని వారిని, మూగోళ్ళు. నాలుగోది అంగహీనులు. అంగహీనులు అంటే ఎవరు? కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వారు, నడుము లేని వారు, ఇలాంటి వారిని అంగహీనులు. 4 రకాల. ఇప్పుడు చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి ప్రజలని ఎన్ని రకాల ప్రజలను తీసుకొచ్చినారు చెప్పండి? చెప్పాలి. మొదటిగా కుంటి వారిని తీసుకొచ్చినారు. రెండోది గుడ్డోళ్ళని తీసుకొచ్చినారు. మూడోది మూగవారిని పట్టుకొచ్చినారు. మూగవారు అంటే ఎవరు? మాటలు రానివారు. నాలుగోది చెప్పండి అంగహీనులు, అంటే కాళ్ళు లేని వాళ్ళు, నడుము లేని వాళ్ళు, కన్ను లేని వారు, చేయి లేని వారు, ఇలాంటి వారిని. మరి ఇప్పుడు అర్థమైన అందరికి ఎంతమంది ఎలాంటి వారిని తీసుకొచ్చినారు? 4 రకాల ప్రజలను ఆయన దగ్గరికి పట్టుకొని వచ్చినారు. వీళ్ళందరూ మంచోళ్ళ. మరి రోగులు ఎలాంటి వారు చెప్పండి? కొందరు కాళ్ళు లేనివారు, కొందరు చెప్పండి కళ్ళు లేనివారు, మూడోది మాట రానివారు. ఎలాంటి వారట? మాట రానివారు. నాలుగోది ఏంటంటే అంగహీనులు, అంటే కాళ్ళు చేతులు కన్ను లేనివారు, అంగహీనులు. ఈ 4 రకాలుగా ప్రజలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఏది తెచ్చినట? ఆయన పాదాల యొద్ద పడవేసిరి. హల్లెలూయా. చెప్పలు కొట్టాలి సార్ గట్టిగా. ఏడబడేసినట?
యేసు ప్రభు వారి పాదాల దగ్గర తెచ్చి పడేసినట. ఎవరిని పడేసి ఇప్పుడు చెప్పండి, ఇక మీరు చెప్పాలి. ఇక ప్రజలు ఎవరిని పడేసారు? ఒకటి కుంటోలని, రెండోది గుడ్డివారిని, మూడోది మాట రాని వారిని, నాలుగోది అంగహీనులను, కాళ్ళు చేతులు కళ్ళు లేని వారిని తీసుకొచ్చి ఆడబడేసింది. ఎక్కడ చెప్పాలి? అందరూ ఎడబడేసిండు? దేవుని పాదాల దగ్గర పడవేసిరి. హల్లెలూయా. ఎక్కడ పడేసిందట? యేసు ప్రభు పాదాల యొద్ద తీసుకొచ్చి పడవేసిరి. ఎంతమంది మరి సువార్త చెప్పి ఇలాంటి రోగులను యేసు ప్రభు దగ్గర తీసుకొస్తున్నారు? ఎంతమంది యేసు దగ్గర వాళ్ళు తీసుకొచ్చిందా తీసుకురాలేదా? ఎన్ని రకాల ప్రజలు తీసుకొచ్చిండు చెప్పాలి? ఎన్ని రకాలుగా? 4 రకాల ప్రజలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఎక్కడ పడేసిండు? యేసు ప్రభు పాదాల దగ్గర పడేసి. ఈరోజు చాలామంది ఏంటంటే, మేము బాగా అయితే అయిపోతుంది, మాకు రక్షణ దొరికితే చాలు, ఇంకోటి బాగా అయితే ఏంది, బాగా కాకుంటేంది, ఇంకోటి దేవుని నమ్ముతేంది, నమ్మకుంటేంది అని ఇతరుల గురించి కూడా ఎక్కువ చాలామంది ఆలోచన చేయరు. చేస్తున్నావు ఎప్పుడన్నా? ఇక నేను బాగా అయితే అయిపోయా, నా వ్యాపారం బాగా అయితే అయిపోయా, నేను డెవలప్ అయితే అయిపోయాయి, నా పిల్లలు మంచిగా ఉంటే అయిపోయాయి, నేను బాగుంటే అయిపోయి అనుకుంటే సార్థం మనకు. కానీ వీళ్ళేం చేసిండు చెప్పాలి? చెప్పండి, ఏం చేసిండు వాళ్ళు? ఎందుకు తీసుకొచ్చిండు? మేము ఎట్లా మంచిగా ఉన్నామో వీరు కూడా మాలాగానే మంచిగా కావాలని తీసుకొచ్చిందా తీసుకురాలేదా? ఎటు తీసుకొచ్చిండు? యేసు అంత కొండ మీద ఎంత కష్టపడితే అడిగి వాళ్ళు రావాలి. మరి ఎక్కడ చెప్పండి? అది అరణ్యంలో. ఎక్కడ చెప్పండి? సముద్రం దగ్గరికి వెళ్ళి అరణ్యానికి వెళ్ళాలి. అంత దూరం అంత కష్టపడి ఎన్ని రకాల ప్రజలు తీసుకొచ్చినారు? ఒక్కనా ఇద్దరినా? మామూలు ప్రజలు కూడా కావాలి. మరి కుంటోలు బాగా మంది, గుడ్డోలు బాగా మంది, ఇంకా చెప్పండి మూగవారు కూడా బాగా మంది, ఇంకా కాళ్ళు చేతులు కళ్ళు లేని వారు కూడా బాగా మంది. 4 రకాలుగా ప్రజలను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏం చేసిండు చెప్పాలి? అందరు గట్టిగా చెప్పాలి, కొట్టాను సార్ గట్టిగా. తీసుకొచ్చి ఏం చేసిండు? యేసు ప్రభు పాదాల దగ్గర పడవేసిరి. దీనిలారా ఈరోజు నేను కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఎంతోమంది కాళ్ళు లేని వారు ఉన్నారు, కళ్ళు లేని వారు ఉంటున్నారు, మూగవారు ఉంటున్నారు, గుడ్డివారు ఉంటున్నారు, దేవుని ఎరుగని గుడ్డివారు. అర్థమైంది? కన్ను లేని వారు అంటే ఎవరు? యేసు నమ్మని వాడు అందరు కూడా కన్ను లేని వారే. హల్లెలూయా. అర్థమైంది? కన్నుండి కూడా నిజమైన దేవుని చూడని వారందరూ కూడా ఎవరు చెప్పాలి? వాళ్ళందరూ కూడా గుడ్డివారే. ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆయన కన్నును వెలిగించినట్టే. హల్లెలూయా. ఆయన కన్ను నువ్వు ఏం చేసినట్టు? కన్ను నువ్వు వెలిగించినట్టే. కనుక దేవులారా, పాపం అనే గుడ్డితనంలో ఉంటున్నారు, రోగం అనే గుడ్డితనంలో ఉంటున్నారు. కనుక ఇలాంటి మూగవారు, మాట రాని వారు ఉంటున్నారు, మూగవారు, ఇలాంటి వారిని ఏది తీసుకురావాలి? దేవుని దగ్గరకు వారు తీసుకొచ్చినారు. మరి యేసు ఏం చేసిండు? ఆయన పాదాల యొద్ద పడవేసినని రాయబడి. మరి ఆయన ఏం చూడండి, చాలా మంచి మాట ఉన్నది. అనేకులు తీసుకొని వచ్చి, ఎంతమంది నాట? అనేకులను తీసుకొచ్చింది. హల్లెలూయా. తీసుకొని వచ్చి ఆయన పాదాల ఎదుట పాడవేసిరి. హల్లెలూయా. మరి ఆయన ఏం చేసిండు? ఆయన చెప్పండి, ఆ మాట చదవండి. ఎవరైనా ఒక్కరు దొరికిందా బైబిల్ మీకు? ఎంతమంది దొరికింది బైబిల్? 15వ అధ్యాయం 29వ వచనం. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం జరిగిందంటే, మరి కుంటోలను, గుడ్డోలను, మూగవారిని, అంగహీనులను తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పడవేసినప్పుడు ఆయన చెప్పాలి, ఆయన వారిని స్వస్థపరిచి. చెప్పాలి, గట్టి కొట్టండి. హల్లెలూయా. ఆయన వారిని బాగు చేసెను. ఏ దేవుడు కూడా ఇలాంటి కార్యాలు కూడా చేయలేడు. హల్లెలూయా. ఏం చేసినట? ఆయన వారిని బాగు చేసి. మన దేవుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు పేరు చెప్పి పెట్టండి ఆయనకు. చెప్పండి. ఆయన నిన్ను నన్ను ఎలాంటి వాడు చెప్పాలి? ఆయన మనను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. దేవులారు చెప్పండి సార్, చెప్పాలి, గట్టి పెట్టండి, జోరసే పెట్టండి. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే
నిన్ను బాగు చేసే దేవుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. ప్రపంచంలో నిన్ను బాగు చేసేవాడు ఎవరు లేరుగా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచేవాడు కానీ, నిన్ను బాగు చేసేవాడు కానీ ప్రపంచం ఎవరు కొడిగా ఏ దేవుడు లేడు. ఈయన ఎవరు చెప్పండి? ఆయన బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. అందుకనే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 26వ వచనం రాసింది, ఐగుప్తు కలగజేసిన భీమాలు మీకు ఏది రాని అన్నాడు. ఒకవేళ వచ్చినా కూడా నిన్ను బాగు చేసే దేవుని నేనే. హల్లెలూయా. ఏమంటా? నిన్ను స్వస్థపరిచే దేవుని నేనే. మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను బాగు చేసేవాడు. హల్లెలూయా. అందుకే మనం ఇతరులకు తెలియజేయాలి, మన ప్రభు ఎలాంటి వాడు అంటే మనల్ని బాగు చేసే దేవుడు అని చెప్పాలి. ఏమని చెప్పాలి? మనలను బాగు చేసే దేవుడు. కనుక ఎందుకు వారు తీసుకొచ్చింది తెలుసా? ఆ దేవుడు బాగు చేస్తాడనే కుంటోలో తీసుకొచ్చినారు. కుంటోలో చెప్పి, ఏ కుంటోడా, నువ్వు యేసు ప్రభు దగ్గరికి అయితే నువ్వు నడుతావు రారా, కుంటోని పట్టుకొచ్చినారు. రెండోది గుడ్డి వారిని తీసుకొచ్చినారు. ఎందుకు? గుడ్డోడా, నువ్వు బాగు కావాలని నువ్వు ఎక్కడ పోయినా బాగు కావు, యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నీ కన్ను మంచిగా అవుతుంది అని చెప్పి గుడ్డులో తీసుకొచ్చినారు. మూడోది మూగవారిని కూడా, మాట రాని వారు కూడా తీసుకొచ్చిన. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడ పోయినా నీ నోరు రాదు, నేను బాగు చేసేవాడు ఒక్కరిని రాని మూగవారిని పట్టుకొచ్చినారు. నాలుగోది ఎవరు తీసుకొచ్చినారు? అంగహీనులను, అంటే కాళ్ళు కళ్ళు నోరు లేని వారిని, ఇలాంటి వారిని కూడా పట్టుకొచ్చినారు. కనుక వారు ప్రభు ఏం చేసిండు? మరి దేవుడు వారు చెప్పండి ఏం చేసిండు? ఆయన పాదాల దగ్గర దేయంగానే పడేయంగానే ఆయన వారు ఏం చేసినాడు చెప్పండి? బాగు చేసాను. హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, బాగు చేసే దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇర్మియా చూడండి 30వ అధ్యాయం 17వ వచనంలో రాసింది, నేను నీకు ఆరోగ్యం ఇస్తా అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? నిన్ను బాగు చేసే దేవుడు అని తెలియజేయాలి, లోకాన్ని చెప్పాలి. మన దేవుడు ఎవరు చెప్పండి? బాగు జీవితాలను బాగు చేసే దేవుడు, నీ బతుకును బాగు చేసే దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు. కనుక నిన్ను బాగు చేసే దేవుడు యేసయ్య ఒక్కడే. ఆయన తప్ప నిన్ను బాగు చేసే దేవుడు ఎవరు కూడా లేరు ఈ ప్రపంచం. కనుక దేవునికి స్తోత్రాలు. ఆయన నిన్ను బాగు చేసేవాడు. ఎవరు చెప్పండి? ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బాగు చేసేవాడు అని కూడా ఇక్కడ చూస్తున్నాం. నిన్ను బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని చూస్తున్నాం. మరి బాగైనాక ఏం జరిగింది చూడండి, ఏం జరిగిందాడ? ఈ 31వ వచనం చూడండి ఏం జరిగింది. మూగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపోటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూసుటయు జనసమము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేల దేవుని మహిమ పరిసిరి. గట్టిగా సభలు కొట్టండి సార్ అందరు గట్టి. హల్లెలూయా. ఏం జరిగిందట? వెళ్ళండి. మూగవారు ఏమైనా ఆయన బాగు చేసిన మూగలు ఏమైనా మాటలాడుతున్నారు, కుంటివారు ఏమైతాను నడుస్తున్నారు. ఇంకా చెప్పండి. గుడ్డివారు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. అంగహీనులందరూ కూడా బాగా అయినారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అడుగుతున్న అందరు చెప్పాలి, 4 రకాల ప్రజలు. ఇప్పుడు చెప్పండి. ఆ మూగవారు ఏమైందో మాట్లాడుతున్నారు ఒకటి, రెండోది గుడ్డివారు ఏమైందో చూస్తున్నారు, ఇంకా కుంటివారు ఏమైతాను నడుస్తున్నారు, నాలుగోది అంగహీనులు ఏమైందట బాగా అయిందట. మరి అంతా అక్కడ జనసమం ప్రజలు చూసినట. ఆ ప్రజలందరూ చూసి ఏం చేసినట్ట? మరి ఆశ్చర్యపడ్డలాట. ఒకటి ఏమైనాడు చెప్పండి? వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని చూసి, ఆయన చేసిన కార్యాలు చూసి, ఏం కార్యాలు చూసిండు? మూగవారు మాట్లాడుతున్నారు చూసిండు, కుంటోడు నడిచేది చూసిండు, చెప్పాలి ఇంకా చెప్పాడు, గుడ్డోడు సూపును చూసినారు, అంగహీనులందరూ బాగైంది చూసినారు. దేవుడు చేసిన కార్యాలు చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరిచిరు. సభలు కొట్టాలి కట్టి. హల్లెలూయా. ఏం చేసినాడు ఆ ప్రజలు? ఇశ్రాయేలు దేవుని వారు మహిమ పరిచినారు. దేవులారా, ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? దేవుని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని మనం దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. చూడండి అపోస్తలుల కార్యం చూద్దాం, 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. పేరెత్తికి కాం 3 అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కూడా ఒక కుంటివాడు, పుట్టుకతోడే కుంటోడు, యేసు నజరేయుడైన యేసు నామములో నడుమని పేతురు చెప్పిన వెంటనే వాడు దిగ్గున లేచి, 8వ వచనం చూడండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతించుచు వారితో కూడా
దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. పుట్టుకతోటే కుంటోడు. పేతురు ప్రార్థన చేస్తే యేసు నామములో నడువురా కుంటోడు అన్న తర్వాత వాని నరాలు శక్తి బలము పొందుకొని కుంటివాడు బాగైనాడు. బాగైకుంటా ఆడు గంతులు వేసుకుంటా నాట్యం ఆడుకుంటా దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసినట? దేవుని చెప్పండి, దేవుని స్తుతించినాడు. కొంతమంది బాగైన తర్వాత దేవుని మరిచిపోతారు. వినండి, దేవుని మందిరాన్ని మరిచిపోతారు, ఆరాధన చేసుడు మరిచిపోతారు, దేవుని స్తుతించడం మరిచిపోతారు. మరి వీడేం చేసిండు? బాగైన వెంటనే చెరిసి కురికిండు. ఎక్కడ కురికిండు? మందిరంలో ఊరికి గంతులు వేసుకుంటా స్తుతించుకుంటా ఆరాధించుకుంటా పోయి దేవుని స్తుతించినట్టుగా చూస్తున్నాం. దేవులారా, మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. నీ జీవితంలో ఏ పని చేసినా కూడా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పాలి? నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా మనం దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. తీయండి మత్తయి సువార్త కూడా తీయండి, 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనం కూడా చదువుకుందాం. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. వాడు లేచి ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. మరి ఒక మంచంలో పడిపోయిన వ్యక్తి, పక్షవాసం చేత మంచంలో పడిన వ్యక్తి, నడవలేనున్న స్థితి ఉన్న వ్యక్తిని నలుగురు యేసు ప్రభు దగ్గర మోసుకొని వచ్చినారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు నీ మంచం ఎత్తుకొని ఉరుకురు అని చెప్పినాడు. వారి మంచం వాడు ఎత్తుకొని ఉరుకుతా అంటే ఆ ప్రజలందరూ ఆయన చేసిన కార్యాలు చూశాడు. చూడండి ఏం జరిగింది అటు ఇక్కడ. చూడండి, అయితే భయపడి మనుషులకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని మహిమపరిచిను. హల్లెలూయా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఈయన కుంటోని మంచంలో ఉన్నోని పక్షవాతంగా నడిపించిండని ఆ కార్యాలు చూసి ఏం చేసినాడు? వారు దేవునికి అధికారాన్ని బట్టి దేవుని మహిమపరిచిను. హల్లెలూయా. ఏం చేసినాడు? దేవుని ఆ పక్షవాతంగా నలుగురు రాంగ మోసుకొచ్చినోడు తనకు తానే మంచం ఎత్తుకొని పోతా అంటే ప్రజలందరూ చూసి దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప అధికారం నీకు ఉన్నదని, ఇంత అద్భుతాలు చేసిండని వారు దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవులారా, మనము కూడా దేవుని మహిమపరిచే వారికి ఉండాలి. నీ జీవితంలో నా జీవితం కూడా అనేక కార్యాలు చేసినాడు. ఎంతమంది దేవుని మహిమపడతాను? చాలామంది 10 మంది కుష్ఠాది రోగులు బాగైతే చెప్పాలి, కొందరు 9 మంది దేవుని మరిచిండు. ఒక్కడే వచ్చి దేవుని స్తుతించిండు. ఒక్కడే వచ్చి దేవుని ఏం చేసిండు? ఒకడే వచ్చి దేవుని మహిమపరిచిండు. చాలామంది ఈరోజు మహిమపరిచేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? మేలు మరిచిపోయి కొందరు గర్వంతులై మాకు అన్నీ ఉన్నాయి కదా, మమ్మల్ని అంటోడే ఉన్నాడని చెప్పి కొంతమంది గర్వంతులైపోయి ఆయన మేలు మరిచిన ఉన్నారా లేదా చెప్పాలి. ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు, ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోయారు, ఆయన చేసిన బీమారు ఉంటే బీమారు తీసేది అది కూడా మర్చిపోయింది. మరవలేదా? చాలామంది ఈరోజు చాలామంది దేవుని మేలు మర్చిపోతున్నారు. అందుకని దేవులారా, దేవుని మేలు మరితే వానంత చెడ్డోడు వానంత దుర్మార్గుడు ఈ లోకం ఎవడు కూడా లేదు. అందుకే మనం ఏ పని చేసినా దేవుని మహిమపడాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి ఏం చేయాలి చెప్పండి? మనం దేవుని మహిమపరచాలి. ఇక్కడ చూడండి, నలుగురు మోసుకొచ్చిన రాగా నీ మంచం ఎత్తుకో ఉరుకురా అన్నాడు యేసయ్య. వాని పరుపు ఎత్తుకో ఉరుకుతా అంటే వాళ్ళందరూ చూసి ఏం చేసిండు? ఇలా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆ దేవుని బట్టి ఏం చేసినాడు? దేవుని వాళ్ళు మహిమపరి అన్యులు కూడా దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఎవరు చెప్పారు? అన్యులు కూడా ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు కనుక తిన్నారా. ఈరోజు 4 రకాలుగా ప్రజలు బాగాయి. ఎంతమంది ఈ లోకములకు 4 రకాల ప్రజలు ఉంటున్నారు. పాపం అనే గుడ్డితనంలో ఉంటున్నారు, రోగం అనే కుంటితనంలో ఉంటున్నారు. అలాంటి ప్రజల్ని మనము మూగవారు ఉంటున్నారు, అంగహీనులు ఉంటున్నారు. అలాంటి వారిని మనం ఎడి తీసుకురాలి? యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చి పడేయాలి. హల్లెలూయా. ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఆయన వారిని బాగు చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నన్ను చెప్పండి గట్టిగా. మనందరినీ బాగు చేసే దేవుడు. ఎవరు చెప్పాలి? దేవుని ఆరాధన కంటే గొప్పది ఏది లేదు. మన ఆరాధన కంటే చాలాసార్లు మనం ఇంటికాడ ఉంచుతూ ఉంటాం. ఆరాధన కంటే ఇలవగలది ఏది లేదు. మనం అన్ని పక్కకు పెట్టి దేవుని మందిరాన్ని నడిపించేవారు కావాలి. హల్లెలూయా.
దేవుని మంది కుటుంబాన్ని పిల్లలను దేవుని మహిమపరిచే వారికి ఉండాలి, దేవుని గణపరిచే వారికి ఉండాలి. ఆయన మహిమ రానియకుండా సాతాను చేస్తాడు. నువ్వు స్తుతించకపోతే రాళ్ళు కూడా దేవుని కనపడతాయట. చెప్పండి, మీరు ఒకవేళ మందిరానికి వచ్చి ఆరాధన చేయకపోతే నీకు బదులుగా ఎవరు ఆరాధన చేస్తారట? రాళ్ళు కూడా దేవుని సూచిస్తాయి. కనుక దేవుని మహిమపరచని ఈ లోకంలో ఏమి ఉండకూడదు. దేవుని మహిమపరచాలి. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరిచే వారిగా మనం ఉందాం. మంచిది. దేవుడి మాటలు దీవించుగాక.